మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రజలు దేహశుద్ధి చేయడం ఖాయమని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ అన్నారు. ఊరూరు గ్రామంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఆయన వైసీపీ సభ్యులు దేవుడు ఫోటోపై చేసిన రకడపై మాట్లాడారు. ఇక 11 సీట్ల నుంచి జీరోకు వచ్చే పరిస్థితి అవుతుందని తెలిపారు. సుప్రీంకోర్టు కెమికల్స్ వల్ల కల్తీ జరిగిందని చెప్పినా కూడా దాన్ని డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. అసెంబ్లీ అంటే ఒక దేవాలయం లాంటిది, ఒక మసీదు లాంటిది, ఒక చర్చ్ లాంటిది. అన్ని కుల మతాల వాళ్ళు ఎవరైతే ప్రజలు నమ్ముతారో మా కోట్లేసిన తర్వాత దేవాలయానికి వెళ్ళి ప్రజల తరపున పోరాడి వాళ్ళ బాధలు తీర్చేదానికి ఒకటి ఇచ్చిన భగవంతుడు ఇచ్చిన దేవాలయం. మీకు తెలుసో తెలియదో, అసెంబ్లీ లోపల ఎక్కడ కూడా స్వామివారి పటాలు అవి ఉండవు. గాంధీ గారి బొమ్మ ఉంటుంది, మహాత్మా గాంధీ గారి బొమ్మ ఉంటుంది. దాని తర్వాత వాళ్ళ రూమ్లలో సీఎం గారి బొమ్మ కావచ్చు, పవన్ కళ్యాణ్ బొమ్మ కావచ్చు, 2 బొమ్మలు, సీఎం డిప్యూటీ సీఎం బొమ్మలు లోపల ఉంటాయి. ఎక్కడ కూడా మీకు ఎటువంటి భగవంతుడు కానీ అటు మనకు సంబంధించిన ఏ దేవుళ్ళు కానీ ఉండదు. అట్లాంటిది నిన్న కౌన్సిల్లో పిచ్చి పట్టినట్టు వెరి పట్టినట్టు స్వామివారితోనే పరాచకాలు. అంటే నేను ఎక్కువ స్వామి ఎక్కువ అన్నట్టు వాళ్ళు నిన్న స్వామివారి ప్లే కార్డు చేసుకొని చెప్పులు వేసుకొని రావడం ఏదని అడుగుతా ఉన్నాను. నిస్సిగ్గుగా అడ్డంగా దొరికిపోయిన తర్వాత కూడా బుకాయిస్తారు. మేము చెప్పులు వేసుకోలేదు, మేము స్వామివారి భక్తిస్తాము. నువ్వు నమ్ముతావు నమ్మ, కౌన్సిల్లో పేపర్ అడబడి. టీటీడీ లడ్డు తయారీలో జరిగిన అవకతవకలపై విచారణ జరుగుతుందని ఎమ్మెల్సీ బీతే రవిచంద్ర అన్నారు. దేవునిపై విశ్వాసం ఉంటే జరిగిన సంఘటనపై వైసీపీ నేతలు క్షమాపణ చెప్తారని తెలిపారు. నాటి వైసీపీ అధినేత తీరుపై పలు నిరసనలు వస్తున్నాయని చెప్పుకొచ్చారు. శాసన మండలిలో సంబంధం లేని అంశాలను వైసీపీ ఎమ్మెల్సీలు లేవనెత్తారని బీతే రవిచంద్ర మండిపడ్డారు. అక్కడ ప్రసాదాలలో నాణ్యత, ప్రత్యేకించి భారతదేశం కాదు ప్రపంచం అంతా తిరుమల తిరుపతి ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ప్రసాదాలంటే ప్రతి ఒక్కరూ ఎంతో భక్తితో విశ్వాసంతో ఎదురు చూసేటువంటి పరిస్థితి ఆ ప్రసాదాల కొరకు. అక్కడ ప్రసాదాలలో నాణ్యత, ప్రత్యేకించి లడ్డు తయారీలో జరిగినటువంటి అవకతవకలపై అనేక కథనాలు, ప్రభుత్వం విచారణ, కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు, సిబిఐ అనేక చర్యలు జరుగుతూ ఉన్నాయి. దీనికి ఎవరైతే బాధ్యులో ఆనాటి ప్రభుత్వం, ముఖ్యమంత్రి, వారి కుటుంబం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సంబంధీకులు, ఆనాటి చైర్మన్ సుబ్బారెడ్డి గారు, అనేక మందిపై విచారణ జరిగి